మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ పాత కేసులను రీఓపెన్ చేశారు వెస్ట్ జోన్ పోలీసులు. 2 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అసలు నిందితుడు రాహిలేనని ఆరోపిస్తున్నారు పోలీసులు. ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో తన ప్లేస్లో వేరే డ్రైవర్ని మార్చినట్లే జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసులో వేరే వ్యక్తి డ్రైవ్ చేశాడని కేసును తారుమారు చేశారంటున్నారు పోలీసులు. అప్పట్లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేసిన పోలీస్ అధికారులను పిలిచి విచారణ చేయనున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 2022 మార్చిలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి హై స్పీడ్తో వచ్చిన తార్ కార్ సిగ్నల్ దగ్గర బెలూన్స్ అమ్ముకుంటున్న కాజల్ అనే మహిళను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్ టైంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కారులోనే ఉన్నాడు. డ్రైవింగ్ చేసింది రాహిలేనని అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత అప్నాస్ అనే యువకుడు వచ్చి నేనే కారు డ్రైవింగ్ చేశా అని పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు అప్నాస్ పై కేసు నమోదు చేసి రాహిల్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులోనూ ర్యాష్ డ్రైవింగ్ చేసి బారికేట్లను ఢీకొట్టిన రాహిల్ తాను డ్రైవింగ్ చేయలేదని వేరే వ్యక్తిని తీసుకువచ్చి కేసును తారుమారు చేశారు. ఆ తర్వాత రాహిల్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో 2022లో జరిగిన జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసును కూడా రీఓపెన్ చేసి ఆధారాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. ఈ కేసు విచారణలో రాహిలే ప్రమాదానికి కారణమని తేల్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదం మాదిరిగానే జూబ్లీ హిల్స్ కేసులోనూ మరో వ్యక్తిని డ్రైవర్గా రాహిల్ పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల స్టేట్మెంట్ ని ఉన్నతాధికారులు నమోదు చేశారు. అప్పటి పోలీసులు రాహిల్ను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వారి పాత్ర ఉన్నట్లు తేలితే అప్పటి జూబ్లీ హిల్స్ పోలీసులపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటికి వచ్చిన రాహిల్ని మరోసారి అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు రాహిల్. ఈ నెల 18 వరకు రాహిల్ను అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.